హాయ్ అండి. వెల్కమ్ టు శ్రీలక్ష్మి కిచెన్. నేను ఈ మధ్య అయితే వీడియోస్ ఏం పోస్ట్ చేయట్లేదండి. నాకు కొంచెం కోల్డ్‌గా ఉంది. వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కొంచెం ఇదిగా ఉందండి నా వాయిస్ అనేది. మా పాప తద్ది వీడియో అనమాట. ఇవి లేట్‌గా వీడియో పోస్ట్ చేస్తున్నానండి. మా పాపకి తద్దులు తీర్చినప్పుడు వీడియో. ఇది ప్రొద్దున్నే లేచి 5 గంటలకి తద్దున్న వాళ్ళందరికీ పేరెంట్ ఆళ్ళు అయ్యి భోంచేస్తారు కదా! అలా అంతా కూడా భోజనాలు తినేసారండి. తినేసాక నెక్స్ట్ మధ్యాహ్నం నుంచి పంతులు గారు వచ్చినప్పుడు ఇవన్నీ కూడా పూజ అది చేసి వీడియో అయితే నేను తీసాననమాట అండి. వాళ్ళ అత్తయ్య వాళ్ళు స్వీట్సు, చీర, జాకెట్టు అవన్నీ పట్టుకొచ్చారండి. అవన్నీ పట్టుకొచ్చాక పూజ అయితే మటుకి స్టార్ట్ చేస్తాము. కరెక్ట్‌గా 3:00కి పూజ స్టార్ట్ అయిందండి. వాళ్ళ అత్తయ్య, మావయ్య అక్షింతలు వేస్తున్నారు. తను మా మరదలు. అలాగే వాళ్ళ చిన్నత్తయ్య, మావయ్య, మా పెద్ద పాప వాళ్ళ అత్తయ్య గారు, మా పాప వాళ్ళ అత్తయ్య, మావయ్య, అలాగే చిన్నత్తయ్య, మావయ్య గారు ఈ వీళ్ళందరూ కూడా పేరెంట్ వాళ్ళందరికీ కూడా నేను శారీస్ పెట్టానండి. ఆ శారీస్ ఇచ్చి అక్షింతలయ్యి వేయించుకుంటుంది వాళ్ళతోటి. పూజ అంతా కంప్లీట్ అయ్యాక వాళ్ళకైతే మొత్తం శారీస్ అయితే ఇచ్చిందండి అందరికీ బొట్టు పెట్టి. అలా తాంబూలం ఇప్పించాను. తద్ది ఉన్న వాళ్ళందరికీ కూడా 11 మందికి కూడా శారీస్ అనేది ఇప్పించాననమాట అండి. వాళ్ళైతే మటుకి ప్లేట్లు అవి తీసుకొచ్చారు. అవన్నీ తద్ది వాయినాలు ఒక మంచం మీద అయితే నీట్‌గా పెట్టేస్తామండి. అందరికీ అలా వాయినాలు ఇచ్చాక సరదాగా ఫోటో తీయించుకుంది నాతో అయితే. ఇక్కడైతే పూజ అంతా కూడా మొత్తం అంతా కూడా పంతులు గారి దగ్గరుండి మొత్తం పూజ అంతా కూడా చేయించారండి. మొత్తం అంతా కూడా పూజ అంతా అయ్యేటప్పటికి 3:30 అట్లా అయింది. చాలా బాగా చేశారండి ఆయనైతే పూజ అయితే మట్టుకి. ఇంకా మేమందరం కూడా సరదాగా ఎంజాయ్ చేస్తాం ఆ రోజు. ఇంకా మంచం మీద అయితే వాళ్ళు తెచ్చిన అరటి పళ్ళు అవన్నీ కూడా నీట్‌గా పెట్టేశారండి వాళ్ళు. ఒక వైట్ బెడ్‌షీట్ ఏసి పళ్ళాలు కూడా తీసుకొచ్చారు. అందులో ఇవన్నీ కూడా సర్ది నీట్‌గా పెట్టేశారండి. ఇప్పుడు పాము కోడి ఉంటది కదా! ఆ పాము కోడి చెక్క చెప్పులా ఉంటదండి. అది పెట్టి వాయినం తెరిపిస్తారు. నేనైతే వాళ్ళ అత్తయ్య, మావయ్యకి బట్టలు పెట్టించి వాళ్ళందరికీ కూడా బట్టలు పెట్టించి అక్షింతలవి వాళ్ళ ఆశీర్వాదం తీసుకుందండి తాంబూలం ఇచ్చి. మొత్తం అందరికీ అలా ఇచ్చేసాక ఇప్పుడు వాయినాలు తీర్చడానికైతే మాత్రం అన్నీ కూడా సర్ది రెడీలో పెట్టుకున్నాము. ఇలాగ పూజ అంతా కూడా కంప్లీట్ చేస్తున్నారండి ఆయన పంతులు గారు. మొత్తం అంతా అయ్యేటప్పటికి 3:30 అలా అయిపోయిందండి. కానీ మటుకి కథ అది కూడా బాగా చదివారు ఆయన. ఇంక ఇక్కడ అవన్నీ కూడా సర్దుతున్నారండి వాళ్ళు. వాళ్ళు తెచ్చినవన్నీ కూడా నీట్‌గా సర్దేస్తున్నారు. ఇలా అన్నీ మొత్తం అన్నీ కూడా అయిపోయాయండి. అయిపోయాక మొత్తం అన్నీ లాస్ట్ అండ్ ఫైనల్‌గా ఇంకా పూజ అయితే మటుకి కంప్లీట్ అయిపోతుంది. ఆయన ఇంకా లాస్ట్‌గా మొత్తం అంతా కూడా చేయించేసారండి. చేయించేసి అందరి ఆశీర్వాదం తీసుకుని అందరితోటి అక్షింతలు అయితే మటుకు వేయించారు. పూజ అంతా కంప్లీట్ అయిపోయాక మేమైతే అట్లు వేసామండి. 11 అట్లు, 11 అరటిపళ్ళు, అలాగే తాంబూలాలు అన్నీ కూడా సర్ది పెట్టేసారండి ప్లేట్లలో. అలాగే వాళ్ళ గాజులు, జాకెట్ ముక్క అవన్నీ పట్టుకొచ్చారు. అవన్నీ కూడా నీట్‌గా ప్లేట్లలో పెట్టేసారండి. అట్లయితే మాత్రం 11 వేస్తాము. 11 అరటిపళ్ళు. దానిపైన కొంచెం ముద్దపప్పు అది వేసి పెట్టేసి వాయినాలైతే ఇప్పించేస్తారనమాట. పూజ అంతా కంప్లీట్ అయ్యాక ఇప్పిస్తారు. ఈలోగా పావు కోడి అవన్నీ కూడా రెడీ పెట్టేసామండి మేము. పూజ అయితే అయిపోతుంది ఇంకా లాస్ట్‌లో ఉందనమాట అండి. ఇంకా అవన్నీ కూడా చూసుకున్నాక మొత్తం పేరెంట్ ఆళ్ళందరూ కూడా తెల్లవారుజామున భోంచేసిన వాళ్ళందరూ కూడా వచ్చేసారండి. వచ్చేసాక ఇప్పుడు వాయినాలు ఇవ్వడానికైతే మాత్రం తను పూజ అంతా కంప్లీట్ చేసుకుంటుంది. అంతా అయిపోయాక ఇప్పుడు వాయినం ఇస్తున్నారనమాట అండి. తల్లి వాయినం. ముందుగా తల్లి వాయినం అనమాట. మా మరదలు తీసుకుంటుందండి. అవి చెక్క కాలు మీద కాలు పెట్టి మంచం పైన ఒక కాలు పెట్టి అందిందమ్మ వాయిను అని అడుగుతారు. అందిందమ్మ వాయిను అంటే ఎవరికి ఇచ్చారు అంటే గౌరీదేవికి ఇచ్చారు అనేసి అంటారు. అలా 11 మందికి ఇచ్చేస్తామండి వాయిను. అలా వెనక్కి తిరిగి ఇవ్వాలన్నమాట. అలా వాయినాలన్నీ కూడా మొత్తం అందరికీ ఇచ్చేస్తుందండి. అలా అందరికి ఇచ్చాక వాళ్ళందరూ కూడా ఆశీర్వదించారు. వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారండి.
మనం పూజ కూడా చాలా జరిగిందండి. చక్కగా, నీట్‌గా జరిగింది. నాకైతే చాలా సంతోషంగా అనిపించిందండి. ఇంకా అందరూ కూడా తాంబూలాలైతే మాత్రం తీసేసుకున్నారు. తీసేసుకున్న తర్వాత ఇప్పుడు గోదావరి దగ్గరికెళ్ళి అక్కడ పూజ అయితే మాత్రం చేసుకుంటున్నారండి. పూజ చేసుకుని అవన్నీ కూడా గోదావరి దగ్గర గౌరీదేవిని చేసి అక్కడ అట్టు అది అన్నీ పట్టుకెళ్ళి అక్కడ ప్రసాదంగా నైవేద్యంగా పెట్టి దీపారాజన అయ్యి చేసుకుని మొత్తం అందరూ కూడా అక్కడ గోదావరిలో ఇవన్నీ కూడా కలిపేసి వచ్చేస్తారనమాట అండి. మా అక్కడ గోదావరి దగ్గరికి వెళ్ళాక ఇవన్నీ తీసేసుకున్న తర్వాత ఇక్కడైతే వాయినాలు అందేసుకున్న తర్వాత అందరూ కూడా మొత్తం అందరి దగ్గర కూడా ఒకసారి ఆశీర్వాదం తీసేసుకుందండి. తీసేసుకున్న తర్వాత నెక్స్ట్ గోదావరి దగ్గర ఇవన్నీ కూడా పూజ అంతా కూడా కంప్లీట్ అయిపోయిందండి. కంప్లీట్ అయిపోయాక ఒకసారి అంతా కూడా జనం అయితే మటుకు మాత్రం చాలా జనం ఉన్నారండి అక్కడ గోదావరి దగ్గర. అదే రోజు చాలా ఎక్కువ మంది అయితే వచ్చారండి. అట్ల తది ఉపవాసం ఉన్న వాళ్ళందరూ కూడా అక్కడికి వచ్చి పూజ చేసుకుని గంగమ్మ తల్లికి కూడా నైవేద్యం పెట్టి ఆ గౌరీదేవిని అందులో గంగలో కలిపేసి ఇంటికి వచ్చేటప్పుడు ఉయ్యాలయ్యి ఊగుతారనమాట అండి. ఆవు తోకతో కూడా ఈ వాటర్ పట్టుకెళ్ళి కొద్దిగా ముంచి ఆవు తోక అందులో ముంచుకుని దండం పెట్టుకుని ఆవుకది ఇంటికి వచ్చేస్తారనమాట. ఇంకా ఇంటికి వచ్చేసి ఇంకా అందరూ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారండి. అంతా బాగా జరిగిందని చెప్పేసి అందరూ కూడా చాలా సరదాగా వెళ్ళొచ్చారండి గోదావరి దగ్గరికి. అవి ఒక మెమొరబుల్గా ఉండిపోతాయి అవి. ఎందుకంటే అందరూ కూడా అక్కడికి వెళ్ళొచ్చాక అది గోదావరి దగ్గర చల్లగా హాయిగా అనిపించిందంటండి వాళ్ళందరికీ కూడా. చాలా బాగుంది అక్కడ అనేసి అన్నారు ఇంటికి వచ్చాక. ఇక అందరూ కూడా అలా పూజ చేసుకున్న తర్వాత మొత్తం అంతా కంప్లీట్ అయ్యాక వచ్చేస్తారనమాట అండి. ఇంటికి వచ్చేటప్పటికి 6 అట్లా అయిందనమాట. సో ఇంకా ఆ రోజైతే చంద్రుడైతే చాలా లేటుగా వచ్చాడండి. పేరెంట్ వాళ్ళు అయితే చుక్క చూసి పలహారాలు అవి చేస్తారు. మా పాప అయితే చంద్రుడు వచ్చే వరకు ఉండి 8:30 8:45 9 అలా వచ్చిందండి చంద్రుడు. అప్పుడు చూసి తన పలహారం అయితే మట్టుకి చేసిందండి. అందరూ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. వాళ్ళ అత్తయ్య గారు మావయ్య గారు అందరూ కూడా ఇంకా అదే రోజు నైట్ అయితే మటుకు వెళ్ళిపోయారండి. ఉండమంటే తెల్లారి శుక్రవారం అని చెప్పేసి ఇంకా వెళ్ళిపోయారు. మా పాప అయితే ఇంకా దండం పెట్టుకుని 8:45 అయిపోతుందండి. ఇంక అప్పుడైతే మాత్రం పలహారం చేసేసి ఇంకైతే కొద్దిగా ఫొటోస్ అయితే తీయించుకుందండి నాతోటి. నేనైతే ఫొటోస్ తీశాను. నేనైతే వీడియోలు అయితే చాలా లేట్గా అప్లోడ్ చేస్తున్నానండి. ఎందుకంటే నాకు కొంచెం హెల్త్ బాగాలేదు, ఫీవర్గా కూడా ఉంది, బాగా రొంప కూడా చేస్తుందండి. నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కానీ నా వాయిస్ అయితే అంత క్లియర్గా లేదండి. గొంతుకు రొంప చేస్తుంది. అలాగే మొత్తం అందరూ కూడా వచ్చేసారు ఇంటికి. చూసారు కదా అక్కడ గోదావరి దగ్గర అయితే బాగా ఎంజాయ్ చేశారండి వీళ్ళు. సరదాగా ఎంజాయ్ చేసి అందరూ కూడా ఇంటికి వచ్చేసారు. చాలా హ్యాపీగా అనిపించిందండి ఆ రోజంతా కూడా. చాలా సరదాగా రోజు ఎలా అయిందో కూడా తెలియలేదు, అలా సరదాగా అయిపోయిందండి. అందరూ కూడా చాలా హ్యాపీగా అయితే మటుకి వెళ్ళారు అందరి ఇంటికి. చూసారు కదా ఫొటోస్ అయితే మాత్రం లాస్ట్లో కొద్దిగా 2-3 ఫొటోస్ అయితే పెడుతున్నానండి మా పాపవి. అంతే అండి.